యానిమల్తో ఒక్కసారిగా ఫేమ్ అందుకున్నారు నటి తృప్తి డిమ్రీ. అందచందాలతో యూత్ ఆడియన్స్ ని కట్టిపడేసింది తృప్తి డిమ్రీ. తనకి ఫ్రెండ్స్ తో గడపడం అంటే ఎంతో ఇష్టమని తృప్తి డిమ్రీ చెప్పారు. అసలు యానిమల్ మూవీ యాక్సెప్ట్ చేయడానికి ఉన్న రీజన్ తృప్తి రివీల్ చేసింది. అదేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. రణబీర్ కపూర్, రష్మిక పేర్గా యాక్ట్ చేసిన మూవీ యానిమల్. ఈ మూవీలో జోయా క్యారెక్టర్లో యాక్ట్ చేసి యువకుల హృదయ రాణి అయిపోయింది యాక్ట్రెస్ తృప్తి డిమ్రీ. ఈ బ్యూటీ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సినీ కెరీర్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ ని రివీల్ చేశారు. సినిమాలో తనకు అసలు అవకాశాలు లేక ఏడ్చిన సందర్భాలు ఉన్నాయని తృప్తి చెబుతోంది. తన కెరీర్ టర్న్ అవటానికి బిగ్గెస్ట్ సక్సెస్ మూవీ యానిమల్లో తనకు వచ్చిన ఛాన్స్ అదృష్టంగా భావిస్తున్నానని తృప్తి అంటోంది. యానిమల్ మూవీ తర్వాత చాలా బిజీగా మారిపోయిన హీరోయిన్ తృప్తి డిమ్రీ చెప్పింది. సినీ ఇండస్ట్రీకి రాక తన లైఫ్ ఫ్రెండ్స్ తో సరదాగా గడిపిన రోజులను గుర్తు చేసుకుంది. బేసిక్ గానే తనకు ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయటం చాలా ఇష్టమని తృప్తి అంటోంది. యానిమల్ మూవీ రిలీజ్ కు ముందు వరకు నేను వెజిటబుల్స్ తేవటానికి బయటకు వెళ్లి వచ్చేదాన్ని. చాలా కాలం కెరీర్ లో బిజీగా ఉండటానికి వెయిట్ చేశాను. నా ఐడెంటిటీతో పాటు ఫ్రీడమ్ కూడా కోరుకుంటాను. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం. నాతో ఫ్రెండ్స్ ఉంటే చాలు, నేను ఏమీ ఆలోచించనని తృప్తి చెప్తుంది. అయితే యానిమల్ హిట్ తర్వాత నా లైఫ్లో కెరీర్లోనూ చాలా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడడానికి కూడా టైం లేదు. గతంలో ఉన్నంత ఫ్రీడమ్ ఇప్పుడు లేదు. ఫ్రెండ్స్ను మిస్ అవుతున్నాననే ఫీలింగ్ ఉన్న ప్రతి క్షణాన్ని కెరీర్ కోసం ఉపయోగించుకుంటున్నా అని తృప్తి చెప్పింది. యానిమల్ ను యాంటీ ఫెమినిజం మూవీగా చిత్రంగా నేనెప్పుడు చూడలేదని తృప్తి చెప్తోంది. అంటే మహిళా వ్యతిరేక మూవీస్ ఇవ్వను. కోలా, బుల్బుల్ మూవీలను ఫెమినిజం మూవీలుగా చూడనక్కర్లేదు. ఆ మూవీలో క్యారెక్టర్స్, స్టోరీలు డిమాండ్ చేయటం బట్టి చేయటం జరుగుతుందని తృప్తి చెప్తోంది. ఆ మూవీలో క్యారెక్టర్ కనెక్ట్ అయ్యి డైరెక్టర్లపై కాన్ఫిడెన్స్ తో ఆ క్యారెక్టర్లు ఎంచుకుంటా. యానిమల్ మూవీలో ఆఫర్ రాగానే దర్శకుడు సందీప్ను కలిశాను. సందీప్ సార్ యానిమల్లో స్టోరీ డీటెయిల్డ్ గా ఏం చెప్పలేదు, జోయా క్యారెక్టర్ గురించే చెప్పారని తృప్తి చెప్తోంది. రెండు 2024 వరుస చిత్రాలతో తృప్తి బిజీగా గడిపింది. యానిమల్తో క్రేజ్ తెచ్చుకున్న తృప్తి బ్యాడ్ న్యూస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. విక్కీ కౌశల్ లీడ్ రోల్లో చేసిన కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీలో తృప్తి యాక్ట్ చేసింది. ఆనంద్ తివారీ డైరెక్టర్. అయితే ఈ మూవీ అనుకున్నంత క్లిక్ కాలేదు. దీంతో ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ ఉంది. విక్కీ విద్య కా వో వాలా వీడియోలో రాజ్ కుమార్ రావుకు జోడీగా యాక్ట్ చేసింది. ప్రెజెంట్ ధడక్ 2లో తృప్తి డిమ్రీ యాక్ట్ చేస్తోంది. యానిమల్ ముందు వరకు చాలా సెన్సిటివ్, పాజిటివ్ రోల్స్ మాత్రమే యాక్ట్ చేశా. యానిమల్లో నా క్యారెక్టర్ దీనికి చాలా డిఫరెంట్. మనసులో మోసం చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ దయా, సానుభూతి కనిపించాలని డైరెక్టర్ చెప్పారు. అది నాకు సవాల్గా అనిపించింది. వెంటనే మూవీకి ఓకే చెప్పానని తృప్తి డిమ్రీ తెలిపారు.